నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఆలు టొమాటో కర్రీ. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ టొమాటో ఆలు కర్రీ మీకు చపాతీకి, పూరీకి, ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని చేయడానికి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదండి, అలాగే మనకు టైం కూడా ఎక్కువగా పట్టదు. నేను చేసిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 3 పొటాటోస్ ఇలా కట్ చేసి వేసుకొని మనం బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కర్రీ కోసం స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కాస్త చిట్లిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా లైట్గా వేగనిచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయించేటప్పుడు మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదు అంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటోస్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి మూత పెట్టి మగ్గించుకోవాలి 2 మినిట్స్. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి టొమాటోస్. ఇలా సాఫ్ట్ అయిన టొమాటోస్ని గరిటెతో లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు బాగా మిక్స్ అయిన తర్వాత మనం మూత పెట్టుకొని 2 నిమిషాలు వదిలేస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కావలసిన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. వాటర్ అంతా కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా, నాకు 4 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇలా లైట్గా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు పొటాటోస్ని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన పొటాటోస్ అన్నీ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మసాలా వేసిన తర్వాత మనం 2 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిస్తే మనకి ఇలా వాటర్ అంతా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే వాటర్ వేసుకొని. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేశాక 1-2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది, మనకు ఆ ఫ్లేవర్ అంతా కర్రీలోకి వచ్చేస్తుంది. అంతేనండి, టేస్టీ టొమాటో ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకొని నచ్చినట్టుగా మీకు రైస్తో కానీ, చపాతీతో కానీ, పూరీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.